హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకా ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసే ముందు ఈరోజు కూడా మార్కెట్ అనేది లోయర్ వాల్యూలో అంటే డౌన్ సైడ్లో క్లోజ్ కావడం జరిగింది. సో గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అలాగే క్రూడ్ ఆయిల్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ కావడం వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం కోల్పోతుంది. సో వాళ్ళు అంటే గ్లోబల్గా కూడా వీక్నెసెస్ ఉన్నాయి కాబట్టి సో మన మార్కెట్ కూడా రెస్పాండ్ అవుతుంది. సో అందువల్ల ఈరోజు కూడా నెగిటివ్లోనే క్లోజ్ కావడం జరిగింది. సో రేపటి రోజున ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో చూద్దాం, తర్వాత ఎఫ్ఐ డేటా చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇక సిపిఆర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టు రివ్యూ చేసినట్టయితే సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సో కాబట్టి మనం ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అంటే సిపిఆర్ దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. సో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో ఇక్కడ మన యొక్క ఎంట్రీ అంటే ఈ క్యాండిల్ అంటే ఏదైతే క్లోజింగ్ అవుతుందో సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది సో దీనికి పైన ఇది సో స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. సో వన్ టైం మళ్ళీ రెండోసారి చూడండి ఇక్కడ అంటే ఒకసారి స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది, రెండోసారి స్మాల్ క్యాండిల్ అనేది ఈ S1 కింద క్లోజ్ కావడం జరిగింది. సో విక్స్ అనేది ఆపోజిట్లో రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది, అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా 1 అవర్ వెళ్ళినప్పటికీ ఇక్కడ మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రావడం జరిగింది. సో కాబట్టి అంటే మొత్తానికైతే నో లాస్ నో ప్రాఫిట్ ప్రకారం అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే S1 బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇవ్వబడిన జోన్స్ వచ్చేసి ఇవి రెండు. సో చూడండి సో ప్రైస్ అనేది వీటిని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది ఫస్ట్ క్యాండిల్లోనే. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది, ఈ జోన్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ థర్డ్ క్యాండిల్ విక్ను చూడండి, థర్డ్ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్ విక్ రివర్సల్ క్యాండిల్. సో కాబట్టి ఇక్కడ మన యొక్క స్టాప్ లాస్ అనేది దీనికి పైన ఉంటుంది, ఎంట్రీ అనేది ఇది అవుతుంది 15 మినిట్స్ తర్వాత. కాబట్టి సో టార్గెట్ అనేది మినిమం 1:2 టైమ్స్ అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ లెవెల్ దగ్గర చూసినట్టయితే సో ఈ క్యాండిల్ మన యొక్క అంటే ఈ జోన్కు పర్టికులర్గా ఈ జోన్కి సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ ఎక్కడి వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, సో ఇక్కడ వరకు మాత్రమే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదంటే ఇక్కడే ఉంటుంది. సో కానీ అట్లా చూసుకున్నప్పుడు ఈ రిస్క్కు ఈ రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. ఎందుకు టార్గెట్ ఇదే ఉంటుందంటే నెక్స్ట్ జోన్ ఇదే ఉంది కాబట్టి సో ఇది లేదంటే ఇది ఉంటుంది. సో ఇది ఫేవర్గా లేదు కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయవద్దు. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈ జోన్కు వచ్చినప్పుడు సో డెఫినెట్గా ఇక్కడ ఈ క్యాండిల్స్ని బట్టి మనమైతే ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో ఈ జోన్ అయితే ఇక డిలీట్ చేద్దాం. ఇక ఈ జోన్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అనేది అప్స్ డౌన్స్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో ఈ జోన్ దగ్గర ఎలాంటి ట్రేడ్ లభించలేదని చెప్పవచ్చు. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,200 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,100 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ వరకు ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నవి. అలాగే ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినప్పుడు ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇక పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్ సైడ్ డాటాలో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,500, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఈ లెవెల్ 17,900. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది
ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే ఇక్కడ వరకు అయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. సో మళ్ళీ ఇటేమో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది ఈ లెవెల్స్లో. సో కాబట్టి మనం అంటే దీని ప్రకారం ఏం కంక్లూడ్ చేయలేం. దీని ప్రకారం అయితే నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూస్తేనైతే మనకు ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఎక్కువ శాతం అంటే ఈ ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,600 అంటే 600 అండ్ 650 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ ఈ లో ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే ఇదే రేంజ్లో ఒక హై మూమెంటం ఉంటే 17,660 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ ఇలానే కొనసాగితే 17,600 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ నార్మల్గా మూవ్ అయితే మామూలుగా మరీ పెద్ద మూమెంటం లేకుండా స్లోగా డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ టార్గెట్ అనేది 17,800 అయితే అవుతుంది. 17,800 అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా ఈ లెవెల్ని ఒక్కసారి టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇలానే ఉండకపోవచ్చు. ఒక 10 పాయింట్స్ అటు ఇటు వేరియేషన్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో డౌన్ సైడ్ ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇవాళటి హై అనేది అంటే సో ఈ లెవెల్ వచ్చేసి ఈ 18,121 లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఈ హై ఎంత వచ్చేసి ఈరోజు 18,130 వరకు వెళ్ళడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది ఒకవేళ అప్ సైడ్ వెళ్తే. ఇక సెకండ్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఈ 121 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే 18,121 లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 18,205 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూద్దాం. ఇక అవర్లీ చార్ట్లో ప్రకారం అయితే నిన్న మనం ఏదైతే 17,930 ఆ లెవెల్ వరకు వస్తుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే రావడం జరిగింది. సో మేబీ రేపటి రోజున ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది ఇవాళ. సో ఒకవేళ నెక్స్ట్ ఎక్కడ వరకు ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,732 అంటే ఈ 17,732 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది అవర్లీ చార్ట్ ప్రకారం. సో నియర్లీ అంటే 800 ఈ 750 నుంచి 800 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది వస్తే నెక్స్ట్ ఈ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ వరకు 650 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ కుమో బెరిష్లోకి మారింది. ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే గ్లోబల్గా కూడా వీక్నెస్ ఉన్నాయి కాబట్టి డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే సో ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నప్పుడు సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ 941 దగ్గరే ఓపెన్ అయింది అనుకోండి. సో ప్రైజెస్ అనేవి ఈ లోస్ అనేవి బ్రేక్అవుట్ రాకుండా సో అప్ సైడ్ పుల్ బ్యాక్ వస్తుంది. అప్ సైడ్ పుల్ బ్యాక్ ఎక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,117 ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇదే లెవెల్ని డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో బిహైండ్ దిస్ లెవెల్ దీనిపైన ఒకవేళ సస్టైన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఇందాక డిస్కషన్ చేసుకున్న 205 అంటే 350 400 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ నెగిటివ్లో ఇంత డౌన్ ట్రెండ్లో అంటే గ్లోబల్గా ఇంత వీక్నెస్ ఉన్నప్పుడు ఈ లెవెల్స్ టచ్ చేయకపోవచ్చు. ఈ లెవెల్ అయితే టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ కంపల్సరీ మార్క్ చేసుకోండి అప్ సైడ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఓవర్లాపింగ్ హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ అయింది. సో ఒకవేళ మనం ట్రేడ్ డౌన్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఫస్ట్ కేసులో సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడే వెళ్తాం. సో ఈ క్యాండిల్ అనేది ఎక్కడ దీన్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రాలేదు. సో లేటర్ పీరియడ్లో 90% కేసులలో ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయితే డెఫినెట్గా సో ప్రీవియస్ డే లోను S1కి లోపల ఓపెన్ అయితే డెఫినెట్గా సిపిఆర్కి పుల్ బ్యాక్ వస్తుందని తెలుసు మనకు. సిపిఆర్కి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వరకు వెయిట్ చేయాలి.
సో వెయిట్ చేస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది దిస్ ఈజ్ కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఎంట్రీ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి ఇది అవుతుంది. సో ఈజీగా అచీవ్ కావడం జరిగింది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది కొంచెం హెవీగా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ సందర్భంలో మరి మోర్ దెన్ 100 పాయింట్స్ పైన ఉన్నప్పుడు సో కొంచెం తగ్గించుకోండి, 50% చేయండి. లేదు అంటే సో ఈ సందర్భంలో ఇలా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జాక్ట్గా ఇలా విక్ కాకుండా ఇక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే సో మన స్టాప్ లాస్ అనేది సో డౌన్ సైడ్ వచ్చిన కొద్దీ ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ మనం ఏమైనా లెవెల్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ఈ లెవెల్ మధ్యలో ఓపెన్ అయింది, తర్వాత దీన్ని డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో అంటే 1 టైం, సెకండ్ టైం, సో థర్డ్ టైం అంటే దీన్ని మళ్ళీ మనం ఈ జోన్ని కన్సిడర్ చేయము, ఈ జోన్ని కన్సిడర్ అయితే చేయము. నెక్స్ట్ ఈ జోన్ సంగతి చూద్దాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి సో ఫస్ట్ క్యాండిలే ఇది ఇలా పిన్ బార్ క్యాండిల్ లాగా రావడం జరిగింది, విక్ రివర్సల్ లాగా రావడం అయితే జరిగింది. అది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే ఎంట్రీ లభిస్తుంటుంది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి కన్జర్వేటివ్ ట్రేడర్కి దిస్ మచ్ ఆఫ్ స్టాప్ లాస్ అనేది నాట్ సూటబుల్. సో కాబట్టి వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైస్ అనేది ఇక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చింది, బట్ ఇది అనేది కన్ఫర్మేషన్ ఎంట్రీ కాదు. ఎందుకంటే ఈ విక్ అనేది ఇలా అప్ సైడ్ కాకుండా డౌన్ సైడ్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. సో వెయిట్ చేస్తాం, ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం. ఇక్కడ వెయిట్ చేస్తే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ జోన్ వర్కౌట్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో రెండోసారి ఫెయిల్ అంటే ఇక్కడ మళ్ళీ ఎలాంటి మనకు బయింగ్ ఆపర్చునిటీ రాలేదనుకోండి. సో తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది కాబట్టి సో తర్వాత దాని వాల్యుయేషన్ అనేది కోల్పోవడం జరిగింది. రేపటి రోజున ఇక్కడ 2 జోన్స్ డ్రా చేయడం జరిగింది. ఇక్కడ ఒక సప్లై జోన్, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది. ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక జోన్ కూడా ఉన్నది, బట్ ఇది లెవెల్ ఓవర్స్ లెవెల్ అవుతుందని చెప్పి నేను డ్రా చేయట్లేదు. బట్ సో ఇక్కడ కూడా ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. ఇంకా రేపటి రోజున హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో సో ఇక్కడ ఉండడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 38,500 దగ్గర సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో 39,000 దగ్గర బిల్డప్ అయింది. సో అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫస్టే ఇక్కడ 38,000 దగ్గర బిల్డప్ అయింది, ఇదే సెకండ్. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 37,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. రేపు ఎలాగూ ఎక్స్పైరీ డే కాబట్టి డెఫినెట్గా కొంచెం వాలెట్ అంటే సైడ్ వేస్లో మూవ్ కావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయండి. ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది కుమోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి న్యూట్రల్ బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అలాగే ఇది ఫ్లాటనింగ్గా ఉంది కాబట్టి ప్రైజెస్ అనేవి సో ఇంకా 1 or 2 డేస్ కూడా సైడ్ వేస్లో మూవ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే డెఫినెట్ అంటే ఈ లెవెల్ పైన ఉంటేనే నెక్స్ట్ అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. 38,500 పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,350 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 37,350 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇంకొక 600 పాయింట్స్ డౌన్ సైడ్ రావడానికి అయితే
పాసిబిలిటీ ఉన్నది సుమారుగా. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఇటు అంటే డౌన్ సైడ్ ఈ లెవెల్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, అప్ సైడ్ అయితే ఈ లెవెల్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది డైలీ టైం ఫ్రేమ్లో. అవర్లీలో చూద్దాం. అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది కుమోలో ట్రేడ్ అవుతుంది, న్యూట్రల్ బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫ్యూచర్ కుమో అనేది బెరిష్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనకు వీక్నెస్ షో చేస్తుంది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రేపటి రోజున ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే, నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి మనకు 37,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో 37,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది డౌన్ సైడ్లో. సో నిన్న మనం ఏవైతే లెవెల్స్ 37,800 వరకు రావడానికి అంటే ఇట్లా చెప్పామో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ వరకు అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ రేపు ఇంకా ఒకవేళ ఈ 37,000 బ్రేక్అవుట్ అయితే, నెక్స్ట్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 36,800 వరకు రావడానికి అయితే స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ దగ్గరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 38,450 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ అంటే 38,800 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ 38,400 అండ్ 900 ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ అప్ సైడ్లో. సో ఇంతకు మించి రేపు వెళ్ళకపోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. డౌన్ సైడ్లో మాత్రం డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది గ్లోబల్గా. సో కాబట్టి సో మన ఎఫ్ఐఐ డాటాను కూడా ఒకసారి చూద్దాం, చూస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఎఫ్ఐఐ డాటాను చూసినట్టయితే సో 2,700 మైనస్లో ఉన్నారు నెట్లు, అంటే సెల్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. అలాగే డిఐలు కూడా, వీళ్ళు కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, సో వీళ్ళు కూడా మైనస్ అంటే నియర్లీ 200 crores వీళ్ళు కూడా సెల్లో ఉండడం జరిగింది. సో ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూ, అంటే రేపు కూడా సెల్ అంటే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఇండికేట్ అయితే చేస్తున్నవి. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. సెల్ ఆన్ రైజ్లో అంటే ఎప్పుడైతే ప్రైస్ పుల్ బ్యాక్ వచ్చి ఏదైనా పర్టికులర్ లొకేషన్ దగ్గర సిపిఆర్ దగ్గర లేదంటే S1 దగ్గర లేదా R1 దగ్గర కానీ అంటే మన పైవట్ పాయింట్స్ దగ్గర మనకు రివర్సల్ క్యాండిల్స్ కనబడితే సెల్ సైడ్ PE బై చేయడం అనేది ఉత్తమమైన మార్గం. CE బై చేయడం కంటే PE బై చేయడం మంచి డిసిషన్ అయితే అవుతుంది. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకొని చూడండి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.